వీళ్ళ సిడి వైరస్ అప్డేట్ అండ్ ట్రీట్మెంట్ గురించి అడిగారు. ఇది ఇంగ్లీష్ మెడిసిన్ నుంచి హోమియోపతికి వచ్చాము. హోమియోపతి టాబ్లెట్స్ కరగబెట్టేసి సిరంజిలో తీసుకొని వీడికి ఇస్తే వీడు తాగేస్తాడు. కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు కదా అనుకుంటున్నారు కదా, ఇది 3 days బ్యాక్ కండిషన్. ఇప్పుడు ఫుల్ డల్ ఉన్నాడు. ఇది న్యూరోకైన్ సిరప్, అది కూడా ఇంజెక్షన్లో సిరంజిలో తీసుకొని వాడికి నోట్లోకి ఇంజెక్ట్ చేస్తే తాగేస్తాడు హ్యాపీగా. ఇదేమో హోమియోపతి టానిక్ డాక్టర్ ఇచ్చారు. తర్వాత గుడ్డుగడికి కూడా సేమ్ ప్రాసెస్, ఇద్దరికి సపరేట్ బౌల్స్, మళ్ళీ ఒకటితో ఒకటిగా అంటుకుంటుందేమో అని. వీడు ఒక పట్టా నోరు తెరవడుగా, అందుకని కెమెరా పక్కన పెట్టి వీడు నోరు తెరిచి బలవంతంగా ఇది లోపలికి ఇంజెక్ట్ చేయాలి. తాగేస్తాడు. ఎందుకు తాగలేదురా అని గుండు మీద 2 గుద్దాలి, అప్పుడు నెక్స్ట్ టైం తాగుతాడు. వీడి బాధ చూడలేక, వీడి ఏడుపు కంటిన్యూస్గా 24 hours చూడలేక నేను ఆ వెటర్నరీ డాక్టర్ని కంటిన్యూస్గా విసిగిచ్చాను. మీరు ఏదో ఒకటి చేయాలి అంటే ఏమి చేసేది లేదు, 2 రోజుల్లో వస్తామే అన్నారు. లేదా 2 రోజులు అస్సామయ్యే లోపైనా సరే మీరు ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి మీ మొహం చూస్తేనే చేదరబుట్టి ఎన్నిసార్లు వెళ్ళారంటే వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ ఇస్తే వీడు ఇట్లా నిద్రపోతాడు. ఇంకే ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చేస్తే పాపం ఏం తెలియట్లా, పెయిన్ అయితే లోపల ఉంది కానీ బయటికి మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఈ గుడ్డుగాడి పరిస్థితి ఏంటంటే, ఈ గుడ్డుగాడికి రెస్పిరేటరీ కొట్టింది, అంటే లంగ్స్కి నిమోనియా లాగా. వీడికి ఊపిరి అందట్లేదు. ఆ ముక్కు చూడండి ఎంత బలవంతంగా గాలి తీసుకుంటున్నాడు.